ఆ ఎమ్మెల్యే ట్విస్ట్ల మీద ట్విస్టులు ఇస్తున్నారు. ఒకసారి కారు దిగి కాంగ్రెస్ కండువ కప్పుకొని ఆ తర్వాత ఆ కండువ తీసేసి గులాబీ దండం మెడలో వేసుకొని ఇలా రకరకాలుగా సంచలనం అవుతున్నారు. నిజంగా ఆ ఎమ్మెల్యేకు అంత డిమాండ్ ఉందా అనంతగా పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతున్నారు. అప్పుడు ఎప్పుడో గాంధీ భవన్ మెట్లెక్కి ఆ తర్వాత గులాబీ భవన్లోకి ఎంట్రీ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు గాంధీ భవన్ వైపు ఎందుకు చూస్తున్నట్లు? ఆ ఎమ్మెల్యే ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు? ఎందుకింత కన్ఫ్యూజన్ అవుతున్నట్టు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటా కదా? వాచ్ దిస్. దిస్ ఈజ్ మిస్టర్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గులాబీ పార్టీ నుంచి గద్వాలలో గెలిచిన ఎమ్మెల్యే. కిందటి నెలలో గుట్టుగా కారు దిగేసి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. అంతలో ఏమైందో ఏమో కానీ మళ్లీ కారెక్కుతానంటూ వచ్చేశారు. ఇప్పుడేమో అబ్బే అంతా తూచంటూ సీఎంతో భేటీ అయ్యారు. బండ్లకు ఎందుకంత కన్ఫ్యూజన్? ఎందుకంత కంగారు? బండ్ల కృష్ణమోహన్ కు డిమాండ్ పెరిగిపోతున్నట్టే ఉంది. ఇటు అధికార పార్టీ, అటు ప్రధాన ప్రతిపక్షంలోని ఎమ్మెల్యేలు ఈయనతో భేటీ కోసం పోటీలు పడుతూ ఉండడం చూస్తుంటే అంత స్పెషాలిటీ ఏముందన్న చర్చ నడుస్తోంది. ఇందుకీ అసలు సంగతి ఏంటంటే, గడిచిన 3 రోజులుగా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేంద్ర బిందువుగా మారిపోయారు. మొన్నటి ఎన్నికల్లో మహబూబ్నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గంలో బండ్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లో నుండి కాంగ్రెస్లోకి ఫిరాయించారు. కాంగ్రెస్లోకి బండ్ల ఫిరాయించి 3 వారాలైంది. కాంగ్రెస్లోకి ఫిరాయించిన 3 వారాల్లోనే ఏమైందో ఏమో 3 రోజుల క్రితం తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. తాను కాంగ్రెస్లో నుండి తిరిగి కారు పార్టీలోకి వెళ్లిపోతున్నట్లుగా బండ్ల ఎక్కడా ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్లోకి ఫిరాయించిన బండ్ల సడన్గా 3 రోజుల క్రితం అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో తేలారు. కేటీఆర్తో చాలాసేపు భేటీ అయ్యారు. అప్పట్నుండి మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దూరంగా ఉంటున్నారు. దాంతో బండ్ల కాంగ్రెస్కు దూరమై తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్లిపోయారన్న ప్రచారం నడిచింది. అంతేకాదు, బండ్ల బాటలోనే మరో 2 గులాబీ గూటికి చేరుతారన్న టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే సడన్ డెవలప్మెంట్ ఒకటి జరిగింది. గురువారం ఉదయం బండ్లతో మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చలు జరిగాయో సరిగ్గా తెలియదు. అయితే భేటీ తర్వాత బండ్ల మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుతానని ప్రకటించారు. వీళ్ల భేటీ సందర్భంగానే మంత్రి జూపల్లి సీఎం రేవంత్కు ఫోన్ చేసి బండ్లతో మాట్లాడించినట్టు సమాచారం. రేవంత్ ఇచ్చిన హామీలతో బండ్ల హ్యాపీ అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత రేవంత్ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. తిరిగి రాగానే సమావేశమవుతానని బండ్లతో రేవంత్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం బండ్ల ఎపిసోడ్లో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, బీఆర్ఎస్ తరపున గెలిచిన బండ్ల ఎందుకు కాంగ్రెస్లోకి ఫిరాయించారో తెలియదు. పోనీ కాంగ్రెస్లోకి ఫిరాయించి 3 వారాల్లోనే తిరిగి బీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్లిపోయారో అంతుపట్టడం లేదు. మంత్రి జూపల్లి భేటీ అవగానే తాను కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుతానని ఎందుకు ప్రకటించారో అర్థం కావడం లేదు. పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలు ఎవరైనా వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసమే ఫిరాయిస్తారు. అందులో రెండో మాటేమీ లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫిరాయించిన టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్లో నుండి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు అయినా ఎవరిదైనా ఇదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీలతో పాటు ముఖ్యంగా గద్వాల నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాల వారు పెత్తనం చేయవద్దని, భవిష్యత్తులో వారికి ఇక్కడ పోటీ అవకాశం ఇవ్వవద్దన్న ప్రధాన డిమాండ్ సీఎం వద్ద ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. మరి బండ్ల డిమాండ్లు ఈసారైనా నెరవేరుతాయా? ఊగిసలాటకు ఇప్పటికైనా చెక్ పెడతారో ఏమో చూడాలి మరి.